హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు ఫస్ట్ మీన రాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీన రాశి వాళ్ళు వాటర్ సైన్. వీళ్ళు హానెస్ట్ పర్సన్స్, నీతి నిజాయితీలు ఉంటాయి. వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, డెడికేషన్గా వర్క్ చేస్తారు, క్రియేటివిటీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది. మీన రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ కిడ్స్ ఆర్ లవర్, మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. మీన రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, బాగుంటుంది. డే డ్రీమింగ్లో ఉన్నారు, మీ కంఫర్ట్స్ అంతా పెంచుకుంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. అంటే మీరు ఫ్యూచర్ గురించి కలలు కంటా ఉన్నారు. మనకి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, ఇలాంటి పార్ట్నర్ రావాలి, ఇట్లంతా కలలు ఉంటాయి కదా, ఆ డే డ్రీమింగ్లో ఉన్నారు మీరు. ఓకే, మీ ఇంట్లో పరిస్థితులు, మీరు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు. మీ ఇంట్లో అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు, వాళ్ళ ఫుల్ సపోర్ట్ని మీకు ఇస్తారు. లేకపోతే మీరన్నా మీ ప్రేమను వాళ్ళకి ఇవ్వచ్చు. మీ మదర్ మీ అంటే మిమ్మల్ని అంటే తన సపోర్ట్ ఫుల్గా మీకు ఇస్తారు. మీ మదర్, ఆమె చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్, మీ కిడ్స్ అన్ని కంఫర్ట్స్తో ఉన్నారు. మీ లవర్ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మెటీరియల్ థింగ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డే టు డే లైఫ్, వావ్, విష్ ఫుల్ఫిల్మెంట్, అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కదా మీన రాశి వాళ్ళకి. మీ లవర్ చాలా రిచ్ పర్సన్ అయి ఉంటారు. ఇక్కడ డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏమనుకుంటే అది చేయగలరు. అంటే అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలనుకుంటారు. మదర్ ఇన్ లా ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఎలాంటి వారి నుంచైనా పని చేయించుకోగలరన్నమాట. అలాంటి ఎనర్జీలో ఉన్నారు. అన్ని కంఫర్ట్స్తో ఉన్నారు. మీ ఫాదర్ మూవ్ ఆన్ అవుతున్నారు. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు మేబీ. మీ వర్క్ ప్లేస్లో కొంచెం మీరు స్టక్ అవుతున్నారు, కొంచెం ఫైనాన్షియల్ మేటర్స్లో స్టక్ అవుతున్నారు. మీ వర్క్ ప్లేస్లో ఒకటి ప్రాబ్లం వచ్చింది, మీకు అంతా స్మూత్గా వచ్చేసింది బండి. వర్క్ ప్లేస్లో స్టక్ అవుతున్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు లాభాలు వచ్చి షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్లోనే కొంచెం స్టక్అప్ అయిపోయినారు కదా, ఇక్కడ లాభాలు మీరు కోరుకున్న లాభాలు రావచ్చు, రాకపోవచ్చు అనమాట. ఇది షాకింగ్గా ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనట్లు ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ బాగలేదే మనకి మా లాభాలు రావేమో అంటే దానికి డబల్గా లాభాలు రావచ్చు, అలా కూడా జరగవచ్చు. ఓకే, మీరు అంతగా ఖర్చు పెట్టరు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, అంతగా ఖర్చు పెట్టరు. ఓకే, కొందరు మీ అంటే వర్క్ ప్లేస్లో మీ మీద గాసిప్స్ చెప్పడం, ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు స్టక్ అవుతున్నారు. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏదైనా డీల్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా డీల్ చేస్తూ ఉండండి. లాభాలు వచ్చి షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా వస్తాయి. రావచ్చు, రాకపోవచ్చు, మేబీ కార్డ్ ఇది. ఓకే,
అండ్ మీరు ఖర్చులు వచ్చి అంతగా ఖర్చులు పెట్టరు, పెట్టిన ట్రావెల్కి ఖర్చు పెడతా ఉంటారు. అది మీనరాశి వాళ్ళకి 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ ఏం జరుగుతుందో చూద్దాం. మేజర్ రకానా ఇది, ఇప్పుడు మైనర్ రకానా. ఫస్ట్ 10 డేస్లో మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. న్యూ బిగినింగ్ అవుతుంది మీకు లైఫ్లో. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మీరు మనసులో ఏముంటే అది మాట్లాడతారు, అంతేకాని దాన్ని మేకప్ చేసి మాట్లాడరు. మనసులో ఏముంటే అది మాట్లాడుతుంటారు. మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది. ఫస్ట్ 10 డేస్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. మీ లైఫ్లో ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, కుంభం, తుల రాశి పర్సన్ అంటారు. ఈ పర్సన్ వల్ల మీ వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది. అండ్ సెకండ్ 10 డేస్ మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ సోల్మేట్ వల్ల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓ మై గాడ్, సెకండ్ 10 డేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీ వెనకాల మీకు తెలియకుండా ఏదో పనులు జరుగుతూ ఉన్నాయి. అది కొంచెం అవేర్గా ఉండండి. వర్క్ ప్లేస్లో మీరు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు సెకండ్ 10 డేస్లో. థర్డ్ 10 డేస్ హీరోఫెంట్ కార్డ్ వచ్చింది. మీరు ట్రెడిషనల్ వేలో గుళ్ళు గోపురాలు చూస్తూ ఉంటారు. కొంచెం తీర్థయాత్రలకు వెళ్తారు. మ్యారేజెస్ అటెండ్ అవుతారు. విందు వినోదాలు అటెండ్ అవుతారు. ఒక కౌన్సిలర్ లేకపోతే లాయర్ ఇలాంటి వాళ్ళని మీట్ అవుతారు. వాళ్ళ సజెషన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఒక మ్యాంటర్ అంటే ఒక గురువు లాంటి వ్యక్తిని కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీ ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. థర్డ్ 10 డేస్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలా అడ్వైస్ తీసుకొని పనిచేయడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్ ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు యాక్షన్ తీసుకుంటారు. ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ ఎయిర్ సైన్స్ చెందిన పర్సన్, మిథునం, తుల, కుంభరాశికి చెందిన పర్సన్. ఈ పర్సన్ మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. సెకండ్ 10 డేస్లో మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. మీకు తెలియకుండానే వెనకాల ఎవరో మీకు నమ్మకద్రోహం చేస్తూ ఉన్నారు. అది కనిపెట్టండి, అవేర్గా ఉండండి. మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. అండ్ థర్డ్ 10 డేస్లో మీరు విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు. టెంపుల్స్కి వెళ్తారు. అండ్ ఒక గురువు లాంటి వ్యక్తి నుంచి ఒక సలహా తీసుకుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తారు. దానివల్ల మీకు ఒక క్లారిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూస్తాం. మీనరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? బ్లాసమింగ్ అబండెన్స్, సూపర్. మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. మనీ, నాలెడ్జ్, ప్రేమ అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. ఎవరన్నా మీకు ప్రపోజ్ చేయవచ్చు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సూపర్. మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూస్తామా? ఏంజల్స్ మెసేజ్ ఫర్ పైసెస్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు? మీనరాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు? అబండెన్స్, బ్లాసమింగ్ అబండెన్స్. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. జూలై మంత్లో ఫర్గివ్నెస్. మీలో ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటే దాని నుంచి బయటకు వచ్చేసేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇఫ్ యూ బిలీవ్, యూనివర్స్ని మీరు బిలీవ్ చేస్తే మీ లైఫ్లోకి అన్ని అబండెన్స్గా మీకు వస్తాయి అని ఏంజల్స్ మీకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ఏమనుకుంటే అది చేయండి. యూనివర్స్ని నమ్మండి. అబండెన్స్గా మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ పైసెస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.